అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'నచికేతుని పితృభక్తి'. అయితే ఈ కథ కఠోపనిషత్తులోని కథ. పూర్వం వాజస్రవసుడు అను సత్పురుషుడు ఉండేవాడు. గౌతమ వంశజాతుడైన అతనికి గౌతముడు, ఔద్దాలకుడు మరియు ఆరుణి అను పేర్లు కూడా కలవు. అతడు ఒకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ బృహత్ యజ్ఞం చేసిన వారు యాగాంత్యములో తమ సర్వస్వము దానము చేయవలెను. వాజస్రవసుడు కూడా తనకున్నదంతా దానం చేయసాగినాడు. భారతీయులకు పశువృక్షములు ముఖ్యమైన సంపదలు. అందున గోసంపద అతి ముఖ్యమైనది. మణి మరకతాల కంటే హిరణ్య రజితాదుల కంటే గొప్పది గోసంపద. కావున వాజస్రవుడు ఋత్విజులకు గోదానాలు చేయసాగినాడు. వాజస్రవసునకు మహాబుద్ధిశాలి, గుణోన్నతుడు, పితృభక్తి పరాయణుడగు నచికేతుడు అను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైన సకల ధర్మశాస్త్రాలు బాగా అభ్యసించినాడు. నచికేతుని దృష్టి తన తండ్రి ఇచ్చే గోవుల మీద పడినది. తండ్రి దానమిచ్చే గోవులు చాలా మటుకు ముసలవి, పండ్లు లేనివి, పాలిచ్చుటకు ప్రసవించుటకు శక్తి లేనివి అని కనుగొన్నాడు. మిక్కిలి దుఃఖమును చెంది నచికేతుడు ఇలా అనుకున్నాడు: శాస్త్రాలు ఎవడైతే నిస్సారమైన గోవులను దానం చేస్తాడో వాడికి సద్గతులుండవు అని ఘోషిస్తున్నాయి. అయ్యో, మహనీయుడైన మా తండ్రి గారు విశ్వజిత్ వంటి విశిష్టమైన యజ్ఞము చేసియు ఈ తామస దానం వలన పూర్ణఫలమును పొందకుండుట వాడి కాదు అని పలు విధాల ఆవేదనపడి చివరి నిమిషంలోనైనా తండ్రి గారికి హితం చెప్తామని తలచి ఇలా అన్నాడు: తండ్రి, ఈ యజ్ఞములో నీకున్నవన్నీ దానము చేయాలి కదా, మరి నన్ను ఎవరికిస్తావు అని అడిగాడు. బాలచేష్ట అనుకుని బదులివ్వలేదు వాజస్త్రవసుడు. నచికేతుడు మళ్ళీ నన్నెవరికిస్తావు నాన్నా అని అడిగాడు. సహనావవతు మొదలైన శాంతి మంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్త్రవసుడు సహనం వహించాడు. తండ్రికి మహాపుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలని దృఢ నిశ్చయముతో ఉన్న నచికేతుడు మూడవ మారు అదే ప్రశ్న వేశాడు. సహనం కోల్పోయిన వాజస్త్రవసుడు నిన్ను యమునికిస్తాను అని అన్నాడు. అయ్యో, కోపముతో నేనెంత మాటన్నాను! ఆహా, తన కోపమే తన శత్రువు అను సూక్తిని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి ఎంత తప్పు చేశాను అని బాధపడ్డాడు వాజస్త్రవసుడు. నచికేతుడు తన మదిలో దానమిచ్చేటప్పుడు గ్రహీతకు అక్కరకు వచ్చే వస్తువును ఇవ్వాలి. నా వంటి సామాన్యుడు ధర్మప్రభువైన యమునికి ఏమి అక్కరకు రాగలడు? అయినను పితృవాక్య పాలనమే తనయుల ధర్మం అనుకొని చింతిస్తున్న తండ్రిని చూచి, తండ్రి, విచారించవలదు. మన పూర్వీకులందరూ సత్యనిష్ఠాగరిష్ఠులు అన్న మాటను ఎన్నడూ జవదాటి ఎరుగనివారు. సత్యమే ఈ చరాచర సృష్టికి ఆధారము. సత్యభ్రష్టుడైన వానికి నరకం తప్పదు కదా. తండ్రి, నీ వాడిన మాటను నేను సత్యము చేసేదను. నాకై విచారించుకుము. పైరు మొలచి పండి ఆపై ఎలా జీర్ణమవుతుందో అదే విధముగా పాంచభౌతిక శరీరము పుట్టి పెరిగి మరల ఆ పంచభూతములలోనే లీనమగును కదా. కావున ఈ శరీరము శాశ్వతము కాదు, సత్యమొక్కటి శాశ్వతం. సత్యమే భగవంతుడు కనుక విచారించక యముని వద్దకు పోవుటకు ఆజ్ఞనొసంగము. ఇలా తన అమృత వాక్కులతో సుధావర్షమును కురిపించినాడు నచికేతుడు. ఎలాగైనా దశరథ మహారాజు మా ఎలాగైతే దశరథ మహారాజు మహాదుఃఖముతో దాశరథిని కానలకు పంపినాడో అలా వాజస్రవసుడు నచికేతుని యముని వద్దకు పంపినాడు. ఆ యమపురమునకు దారి అతి దుర్గమమైనది. ఎంతో పుణ్యశీలుడు కూడా సులభముగా దాటలేని వైతరణి నదిని నచికేతుడు తన సత్యసంధత్వ పితృభక్తి ప్రభావములచే సునాయాసముగా దాటి యమపురిని చేరినాడు. యమధర్మరాజు నగరములో లేరని తెలుసుకుని ద్వారం వద్ద నిరీక్షించినాడు. 3 రోజులు అన్నపానీయాదులు లేకుండా ఆ పసివాడు కాలునికై నిరీక్షించినాడు. 3 రోజులకు ధర్ముడు వచ్చినాడు. మహాతేజస్సుతో అగ్నివలే వెలిగిపోతున్న నచికేతును చూచి, అయ్యో, తెలియకనే నా వలన ఎంత అపరాధం జరిగినది. ధర్మానికి రాజునైనా నా ఇంటని ఇంతటి అధర్మము జరిగినదే. ఇంటివారిచే తప్పు జరిగిన ఆ తప్పుకు బాధ్యుడు ఆ యజమానియే కదా. అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో వస్తుంటాడో అగ్ని తుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో వాడి ఇష్టాపూర్తులు
పుత్రులు మొదలైన సంపదలు నశిస్తాయి కదా! నిప్పుని తెలిసి తాకినా, తెలియక తాకినా కాలక మానదు కదా! అటులే తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మ కార్యానికి ఫలితము నాకు రాక మానదు. ఇప్పటికైనా ఆ అతిథునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించెదను అని నిశ్చయించి యముడు నచికేతుని వద్దకు వెళ్ళి, ఓ బ్రహ్మన్! అభ్యాగతః స్వయం విష్ణుః కావున చిన్నవాడివైన నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవునితో సమానుడని తెలిసి కూడా నిన్ను 3 దినములు నిరీక్షింపచేసినాను. నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్టు ఆశీర్వదించు. 3 రోజులు నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తముతో నీకు 3 వరాలు ఇస్తాను. కోరుకో అని అన్నాడు. వంశదీపకుడైన నచికేతుడిలా కోరినాడు. ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనారహితుడు, శాంతచిత్తుడు అగునట్టు ఆశీర్వదించు. నేను ఇంటికి చేరిన తరువాత ఆయన నాపై కోపమును విడుచునట్లు ఆశీర్వదించు. నాకు అగ్నివిద్యను ఉపదేశించు అని కోరినాడు. యముడు ఆ వరములను ప్రసాదించి 3వ వరము కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు, స్వామి, ఆత్మ శాశ్వతమని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఈ సందేహము తీరునట్లుగా నాకు అతిరహస్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశించుము. ఆత్మవిద్యను యోగ్యాతర్హతలున్న వానికే బోధించాలి. అనర్హనకు బోధించిన అతనికి సమాజమునకు హానికరం అని ఎరిగిన యమధర్మరాజు నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడో కాదో అని పరీక్ష చేసినాడు. ఈ విద్య నేర్చుకున్నట చాలా కష్టం. ఇంకేదైనా కోరుకో, ఉత్తమ సంతానం, ఏనుగులు, గుర్రాలు, ఆవులు, సిరి సంపదలు, ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాల ఏమైనా కోరుకో, తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇస్తాను. దీర్ఘాయువు, చిరంజీవత్వము కోరుకునము, ప్రసాదించెదను. కాని ఆత్మవిద్యను కోరవద్దు అని ప్రలోభపెట్టినాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు ఐహికార్థాలను తృణప్రాయముగా ఎంచి ఆత్మవిద్య నేర్చుటకు ఉత్సుకతను చూపించినాడు. నచికేతుని పట్టుదల చూచి సంతోషించి ప్రలోభాలకు లొంగని అతడు అర్హుడిని నిశ్చయించి ఆత్మవిద్యను నేర్పినాడు యమధర్మరాజు నచికేతునకు. అయితే ఈ కథలో నీతి ఏంటంటే చూద్దాం. దానమిచ్చే సమయంలో మన వద్దనున్న వానిలో మంచివి గ్రహీతకు ఉపకరించేవి ఇవ్వాలని నచికేతుడు మనకు బోధించినాడు. ఇదే ఉత్తమ దానము యొక్క లక్షణం. పితృవాక్య పాలనము తనయుల ప్రథమ కర్తవ్యం. అంతేకాక తండ్రి అడగకుండానే తండ్రికి హితవు చేయాలని తపించేవాడు ఉత్తమపుత్రుడు. శ్రీరాముడు, భీష్మ పితామహుడు, నచికేతుడు ఈ త్రోవకు చెందినవారు. నచికేతుడు తండ్రికి పూర్ణదాన ఫలం ఇప్పిద్దామని దృఢ సంకల్పం చేసినాడు. తండ్రి అన్న మాటను సత్యం చేయుటకు తన ప్రాణాలని తృణప్రాయముగా ఎంచి యమపురికి బయలుదేరినాడు. ఇట్టి పితృభక్తి ప్రాయణులు మనకు ఆదర్శప్రాయులు. కోపం ఒక్క నిమిషములో మన చేత ఎంత తప్పునైనా చేయిస్తుంది. వాజస్త్రవసుడు సహనం వహించక యమునికిస్తాను అని తరువాత పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ శాంతచిత్తముతో ఉండాలి. అభ్యాగత స్వయం విష్ణువు అన్న సూక్తిని మనకు చూపించినాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చినదే అని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడు అయి కూడా నన్ను క్షమించు అని ఒక పసిబాలునితో అన్నాడు. ఎన్నో విషయాలు తెలిసిన నచికేతుడు నా వంటి సామాన్యుడు యమునికేమి అక్కరా అని అనుకుని తన వినయ వైభవాన్ని మనకు చూపినాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.